ఈరోజు యాదాద్రి జిల్లాలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క కిసాన్ మోర్చా నుంచి రైతులు నష్టపోయినటువంటి వరి పంట పొలాలను మేము పరిశీలనకు వచ్చాం। ఈ యొక్క పరిశీలనలో భాగంగా మాసాయిపేట, సైదాపురం, మల్లాపురం ఈ యొక్క యాదగిరిగుట్ట మండలంలో పూర్తిగా ఎండిపోయినది। ఈ పత్రికా విలేకరుల సాక్ష్యంగానే మేము అన్నిటి కూడా నిరూపించాం। ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎకరానికి 40,000 రూపాయలు ఈ యొక్క రైతులకు మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఎస్టిమేట్ వేసి వాళ్ళకి అంచనా వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చేది 11 గంటలకు, పోయేది 3 గంటలకు లెక్క ఉన్నది। అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే గ్రామాలలో పర్యటన చేసి ఈ రైతులకు, నష్టపోయిన రైతులకు వెంటనే అంచనా వేయండి। ఈ యొక్క పంట పొలాలను పరిశీలిస్తేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క 8 మంది ఎమ్మెల్యేలు కూడా మా ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మాలమూరు ఈ 3 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో అంటే దాదాపు 10-12 జిల్లాలలో వరి ఎండిపోయి రైతులకు గోసపడుతున్నారు। ఈ గోస గురించి మేము ప్రత్యక్షంగా రైతులతో ఈ రైతును పరామర్శిస్తేందుకు, రైతు పంట పొలాలను చూడటానికి అధికారికంగా మా ఎమ్మెల్యేల పర్యటన కూడా ఖరారు కాబోతుంది। కలెక్టర్ను ముట్టడిస్తాం। మేము ఒకవేళ మా రైతులను పట్టించుకోకపోతే అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముట్టడించి 40,000 రూపాయలు ఈ రైతులకు ఎక్స్గ్రేషియా చెల్లించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।